Hey, hello guys, welcome back to the video. This is Ultra Vlogs 1 Jeevan Kumar. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ అయితే పర్వతగిరికి వచ్చేసినాం అన్నట్టు. పర్వతగిరిలో గణేష్ ఐడల్స్ ఈ షెడ్ అయితే మనకు చూసుకోవచ్చు ఉంటుంది. సో ఇక్కడ అంటే ఇంకా పెయింట్ వర్క్ ఏం స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. పెయింట్ వర్క్ అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు. ఐడల్స్ అయితే ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేది అంటే అయిపోయినాయి. ఒక 10 days పడుతుంది అనేసి అన్నారు. సో అప్పుడు సెకండ్ వీడియో తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఒక వీడియో వచ్చేసి ఇప్పుడు కవర్ చేసేస్తున్నాం. సో అందుకని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇన్స్టా ఐడి ఆర్ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి ఆర్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు మనకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇక్కడ మన పేరు చెప్తే. సో ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఫినిషింగ్ మొత్తం కింద లోటస్ మీద అంటే తామర పువ్వు మీద కూర్చొని ఉన్న వినాయకుడు అన్నట్టు. జస్ట్ మూసిగా అంటే దాని మీద లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్న గజేంద్రుడు అన్నట్టు, అట్లా కూర్చున్న దేవుడు. సెకండ్ ఇది కూడా సేమ్ మోడల్, బట్ దీంట్లో పెయింట్ వచ్చేసి ఇది పింక్ కలర్లో వస్తుందంట, ఇది బ్లూ కలర్లో ఆర్ లేకుంటే పెయింట్ చేంజ్ చేస్తారంట. ఇది నందీశ్వర్ మీద ఉన్న విగ్రహం అన్నట్టు. ఇక చూసుకోవచ్చు, ఇక దూరం నుండి చూసుకోవచ్చు. ఇది మొత్తానికి కింద వరకు ఫినిషింగ్. సో ఇక్కడైతే నందీశ్వరుడు ఉంటాడు. ఇది వచ్చేసి మ్యాక్సిమం హైట్ అంటే అది వచ్చేసి 7 feet ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 6 అరౌండ్ 6.5 ఉంటుంది. ఇది కూడా సేమ్ పెయింట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. వేరే ఉన్నది సేమ్ అంటే రథం బండి లెక్క. ఓకే, బాగుంది విగ్రహం కూడా. ఇది వచ్చేసి జస్ట్ కూర్చున్న దేవుడు అన్నట్టు, ఇలా కూర్చొని ఉన్న దేవుడు. భయా और अभी वो गणेश का आइडल वो डेमो पीस का नाम क्या है? कमल वाला. ये नंदी वाला एक बार ये पुरास गढ़ी बात है. ओके ओके. और इतने में थोड़ा बड़ा रहता है ना? हाँ, ये कितना 7 feet रहता है ना? 7 feet रहता. कोई एक बार आओ ना, एक बार एक्सप्लेन कर देते हैं. वो बाहर में नया था. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కూడా సేమ్ లోటస్ ఫ్లవర్ మీద కూర్చున్న వినాయకుడు అన్నట్టు. సో ఇక్కడైతే మ్యాక్సిమం అయితే 7 feetsలో అయితే ఓకే మనకు 1 2 3 డెమో పీసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 3 types అయితే ఉన్నాయి విగ్రహాలు. ఇది కూడా బట్ దీంట్లో పెయింట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వస్తాయంట పెయింట్ చేయడం. సో ఇక్కడైతే 3 feet నుండి కూడా బొమ్మలు అంటే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. 1 feet 2 feet. అంటే కమ్సే కమ్ కొద్ది పెద్దగా అంటే ఇప్పుడు 3 feet నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సేమ్ మోడల్స్ ఇవి కూడా. మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం. సో ఇవి 5 feetsలో ఫ్రెండ్స్. 5 అరౌండ్ 6 feet ఏమో ఉంటుంది. ఇది వచ్చేసి ఫినిషింగ్ సేమ్ నందీశ్వరుడు అదే టైప్లో, బట్ హైట్ కొంచెం చిన్నగా ఉంది, బాగుంది. బట్ దీన్ని రథం లేదు, బట్ జస్ట్ మూషిక అట్లా మన నందీశ్వరుడు ఉన్నాడు అన్నట్టు. నందీశ్వరుడు అండ్ వావ్ మూషిక ఎలుక కూడా బాగానే ఇచ్చారు. ఇది నంది మీద కూర్చున్న చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా మంచిగా ఉంది, చూసుకోవచ్చు. బాగుంది విగ్రహాలు అయితే ఈ టైప్స్లో. అంటే అవి 7 feet అరౌండ్ 6.5 7 feet. ఇవి వచ్చేసి 5 to 6 feet ఉంటుంది. ఇది కూడా సేమ్ ఈ మోడల్. ఇది జస్ట్ నార్మల్ క్యాజువల్గా కూర్చున్న దేవుడు అన్నట్టు. జస్ట్ ఇట్లా నార్మల్గా మెడిటేషన్ చేస్తున్నట్టు కూర్చున్న విగ్రహం. చూసుకోవచ్చు పైన కిరీటం కూడా ఫినిషింగ్ బాగా ఇచ్చేసారు. ఇది ఇంకా ఇప్పుడే ఇంత జోష్ ఉందంటే ఇంకా పెయింట్ అయిన తర్వాత ఇంకా వేరే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇవే ఇప్పుడు కొన్ని మోడల్స్ అయితే ఇవే ఉన్నాయి, అక్కడ వరకు లాస్ట్ వరకు అవే ఉన్నాయి. ఈ విగ్రహం కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది అరౌండ్ 5 feet ఏమో ఉంటుంది. 5 feet ఉంటుంది. ఇది కూడా నెమల మీద కూర్చున్న దేవుడు. ఇదంటే ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా పీఠం మీద కూర్చున్న దేవుడు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు పీఠం మీద కూర్చున్న దేవుడు. ఇలాగా పైన కిరీటం కూడా బాగానే ఇచ్చారు, ఇంకా ఆర్చ్ కూడా ఇచ్చారు. ఆర్చ్ వల్ల కొంచెం లుక్ కూడా ఉంది. సో నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇవే చిన్న మోడల్స్ అన్నట్టు. ఇది కూడా కొంచెం ఫినిషింగ్ బాగుంది. సేమ్ ఇవన్నీ 5 feet అనుకుంటా పీఠం మీద కూర్చున్నవి. యూనిక్గా ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇగో ఇలా మెడిటేషన్ చేస్తున్న అంటే కూర్చొని ధ్యానం చేస్తున్న దేవుడు. పైగా కొంచెం హైట్లో ఉంది, మంచిగా ఉంది.
ఇంకా ఆర్చ్ ఇచ్చేసారు చూడొచ్చు. తమలాకులు ఉంటుంది కదా, తమలాకులలో దేవుడు బాగుంది. సో ఇది పెయింటింగ్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసారు దీన్ని. ఇంకేం పెయింట్ కాలేదు, బట్ నార్మల్గా డెమో పీస్ కోసం పెయింట్ వేసేసారు అన్నట్టు. ఓ దేవుడా, మొత్తం బుద్ధనే ఉంది. జై శ్రీ గణేష. సో సేమ్ ఇవే మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా, బట్ ఇది కొంచెం యూనిక్ ఉంది. ఇది ఇంకో మోడల్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇగో ఎట్లా అంటే నందీశ్వరుడు ఇట్లా ఉన్నట్టు, మళ్ళీ ఒకవైపు శంఖము అండ్ ఈ వైపు కూడా సేమ్ తోక. ఇక్కడ వచ్చేసి మనకు అంత పెయింట్ కాలేదు కాబట్టి అంత క్లారిటీగా ఎవరేం మనం చెప్పలేం. దేవతలు అయితే ఉన్నారు రెండు వైపులా. అండ్ ఇదైతే గజమాల, అదే పూలదండ అంటారు కదా, ఇది బాగుంది. అయోధ్య లెక్క, అయోధ్య మోడల్ సేమ్. ఓకే, ఇవే పీసెస్ ఉన్నాయి లాస్ట్ వరకు అన్నీ. ఇది ఇంకా ఏం కాలేదు. ఇది కూడా పీఠం మీద కూర్చున్నదే, బట్ ఇది కొంచెం పీఠం మీద కూర్చున్నది డిఫరెంట్గా ఉంది. ఇది ఇంకా ఇటు చూసుకోవచ్చు, రెండు వైపులా ఏనుగులు అండ్ చిన్న ఆర్చ్. ఇక్కడ పీఠం మీద కూర్చున్న దేవుడే, కాకపోతే మహారాజా టైపు. రెండు వైపులా ఏనుగులు అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి అవి ఆకులు. యా, ఇవి కూడా లాస్ట్ వరకు అవే బాగున్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ చిన్న విగ్రహాలలో అయితే అరౌండ్ 5 feet విగ్రహాలు ఇవి కూడా 5 feet, ఇవి 4 feet ఉంటుంది. 4, 3.5, 4 ఉంటుంది అక్కడ వరకు. మళ్ళీ ఇవి వచ్చేసి 5 feet అండ్ హీరో వచ్చేసి అరౌండ్ 7 feet, 6 feet. ఇవి కూడా బాగానే ఉన్నాయి. అటు పెద్దగా అటు పోతే 11 feet ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మహారాజా టైప్లో కూర్చున్న దేవుడు. ఇది బాగుంది అసలు, ఫినిషింగ్ మంచి, అంటే కొంచెం చూడడానికి కూడా అట్రాక్షన్గా ఉంది. చూసుకోవచ్చు కింద నుండి ఇప్పుడు మీరే చూసుకోండి. ఇది కూడా ఎలుక వాహనం మీద కూర్చున్నది, మూషికం మీద కూర్చొని. ఇది బాగుంది. పైన పగడి బాగుంది. పగడి అసలు పెయింట్ అయిన తర్వాత ఇంకెట్లుంటుందో చూద్దాం ఒకసారి. పగడి కూడా ఉంది. అండ్ ఫైనల్గా ఇది సేమ్, ఇది ఇంకో మోడల్ అన్నట్టు. కూర్చున్న దేవుడు, హంస మీద కూర్చున్న దేవుడు సేమ్, దీనికి కూడా పగడి ఉంది. ఇది వచ్చేసి మహారాజా టైప్, అంటే పీట మీద కూర్చున్న దేవుడు. చూసుకోవచ్చు ఫినిషింగ్ ఎట్లుందో. ఇంకా పెయింట్ వర్క్ కాలేదు ఫ్రెండ్స్, అందుకనే నాకు కొంచెం, అంటే ఈ మోడల్స్లో పెయింట్స్ అరౌండ్ 4 to 7 types పెయింట్స్ ఉంటాయంట. చూసుకోవచ్చు. యా, బాగుంది ఇదైతే. ఇవి కూడా ఇదొక టైప్. మళ్ళీ ఇది అరౌండ్ 8 feet ఏమో ఉంటుంది. ఇక్కడేమో మనకు శివుడిని ఇచ్చేసారు. అరౌండ్ 8 feet ఉంటుంది ఫ్రెండ్స్. కింద ఇది అంటే ఈగిల్స్ ఉంటాయి కదా, గరుడ, ఇక చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అండ్ మహారాజా టైప్. ఇది కూడా సేమ్ ఆర్చ్. ఇక్కడ చూసుకోవచ్చు శివుడు తాండవం చేస్తున్నట్టు ఉంది. యా, క్లియర్గా బాగుంది ఇదైతే. సేమ్ ఇవే ఉంది. శివుడు తాండవం చేసి కొంచెం యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ ఇయరే వచ్చిన మోడల్ అంటే ఇక్కడికి. ఇంకా అంటే ఇక్కడ సేట్ లేరు. సో మనం నెక్స్ట్ వీడియోలో పెయింట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లియర్గా చూసుకుందాం. అరౌండ్ ఇంకో మోడల్ చూసుకోవచ్చు. 3 తలల దేవుడు, పీఠం మీద కూర్చున్న దేవుడే. వావ్, బాగుంది. ఇది లాస్ట్ ఇయర్ మోడలే, బట్ ఇది కొంచెం ఇరుగ్గా ఉంది. దీన్ని కలుష జంబం ఇచ్చేసారు కదా, దానివల్ల కొంచెం అట్రాక్షన్ ఉంది. సో బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికి నిజంగా. వావ్. ఇంకా అయోధ్య ఇచ్చేసారు ఇంకా చూడచ్చు. ఏమన్నా ఇచ్చిండు అన్న భయ, అసలు ఘోరంగా ఉంది. ఇంకా అయోధ్య ఇచ్చాడు, ఇటు రాముడిని ఇచ్చేసాడు. ఇది చూసుకోవచ్చు. ఇంకా మనకు జింకన్, ఇది అరౌండ్ 6 or 7 feet ఉంటుంది. ఈ షెడ్లో అయితే, ఈ సైడ్ అయితే అన్నీ ఇవే ఉన్నాయి. ఇది అయోధ్య టైప్ మోడల్, అన్నీ ఇవే ఉన్నాయి. ఇవైతే చిన్న వినాయకులు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి అరౌండ్ 4 feet ఏమో ఉంటుంది. ఇంకా కృష్ణుడు అండ్ ఇటు వచ్చేసి విష్ణు మహారాజు, సేమ్ కృష్ణుడు టైప్. వావ్ వావ్ వావ్, బాగుంది ఫినిషింగ్. అండ్ 4 feet ఉంటుంది, 5 feet ఉంటుంది. వాటి వచ్చే అవి 5 feet ఉంటుంది సేమ్ దీని హైటే. అండ్ ఫైనల్గా లాస్ట్ వరకు కూడా అవే. అది ఇంకా లాస్ట్ కొంచెం యూనిక్గా ఉంటుంది, అంటే ఇంకా ఆర్చ్ ఇచ్చేసరికి కొంచెం యూనిక్గా ఉంది.
సో ఇక్కడైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పెయింట్ ఇంకా ఏం కాలేదు, ఎప్పుడు విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చంట. అంటే పెయింట్ మనకు నచ్చినట్టు డిజైన్ కూడా చేయించుకోవచ్చంట. పెయింట్ మనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకుంటే కొంచెం కస్టమైజ్ చేయించుకుంటే మనకు కూడా కొంచెం చూడడానికి యూనిక్ లుక్ ఉంటుంది. మన ఊర్లో కూడా అందరికంటే యూనిక్గా ఉంటుంది పెయింట్ వచ్చేసి. సో అందుకనే వాళ్ళు కూడా చెప్తున్నారు, షెడ్ అతను ఓనరు, భయ మీకు నచ్చినట్టు పెయింట్ కూడా వేయించుకోవచ్చు, 1500 అట్లా పెయింట్ని బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతాయి భయ అనేసి అంటున్నారు. కొంచెం ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే మనకు కాల్స్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఫస్ట్ సో గైస్ చూసేసారు కదా. సో ఇంకా పెయింట్ ఏం కాలేదు, పెయింట్ అయిన తర్వాత కూడా మనం పెయింట్ అయిన తర్వాత బ్రో మన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టాలో కూడా అలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.